బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించిన వారిలో నయని పావని ఒకరు. చూడటానికి చిన్నపిల్లల మనస్తత్వంతో ఉన్న ఈ నయని పావని బిగ్ బాస్లో అవకాశం అందుకుంది. కానీ ఒకే వారానికి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. మళ్ళీ ఆ తర్వాత బిగ్ బాస్లో అవకాశం వచ్చి దాదాపు 5 వారాలు కొనసాగింది. అయితే తాజాగా ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే కాకమ్మ కథలు అనే షోలో పాల్గొన్న నయని పావని తన తండ్రి చావు, బ్రేకప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అటు తండ్రి చనిపోయిన బాధలో ఉన్న నయని పావనికి బ్రేకప్ కూడా అవటంతో ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుమిలి డిప్రెషన్లోకి వెళ్ళిందట. మరి ఇంతకీ నయని పావని ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్తో పాటు పలు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమస్ అయిన నయని పావని ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు షోలలో రాణిస్తోంది. అయితే అలాంటి నయని పావని తాజాగా ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే కాకమ్మ కథలు షోలో మాట్లాడుతూ, మా అమ్మ గవర్నమెంట్ ఉద్యోగిని, నాన్న బిజినెస్ మ్యాన్, అలా పలు బిజినెస్లు చేస్తూ మా కుటుంబాన్ని పోషించారు. మా అక్క ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో బేబీ షవర్ ఫంక్షన్ చేశాం. అదే రోజు మా నాన్నకి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం బయటపడింది. నాన్న స్టేజ్ 3 క్యాన్సర్తో బాధపడుతున్నారనే విషయం బయటపడటంతో మా ఫ్యామిలీ ఒక్కసారిగా కుంగిపోయింది. అక్క ప్రెగ్నెంట్గా ఉండటంతో అమ్మ అక్కను వదిలి నాన్నతో హాస్పిటల్లో ఉండే పరిస్థితి లేదు. దాంతో నేనే నాన్నతో హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అలా నాన్నతో పాటు హాస్పిటల్లో ఉన్న టైంలో నాకు మరో షాక్ తగిలింది. చాలా రోజులుగా రిలేషన్లో ఉన్న నా ప్రియుడు కూడా టైం చూసి దెబ్బ కొట్టినట్టుగా బ్రేకప్ చెప్పాడు. అలాగే నాన్న కూడా చనిపోయారు. అలా ఒకేసారి 2 షాక్లు తగలటంతో నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మా ఫ్యామిలీ మొత్తం కష్టాల ఊబిలోకి కూరుకుపోయింది. ఆ టైంలోనే నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. అయితే డబ్బుల కోసమే నేను బిగ్ బాస్ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నాను. కానీ బిగ్ బాస్కి వెళ్ళిన మొదటి వారమే ఎలిమినేట్ అవటంతో చాలా ఏడ్చాను. కానీ ఆ తర్వాత మళ్ళీ అవకాశం వచ్చి 5 వారాలు బిగ్ బాస్లో కొనసాగాను. అలా బిగ్ బాస్ ద్వారా డబ్బులతో పాటు పేరు కూడా సంపాదించాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ తెలిపింది నయని పావని. ఇక బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీతో నయని పావనికి డాన్స్ పాటు కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేసే అవకాశం కూడా వచ్చింది.